మెగా డిఎస్సి వచ్చేసింది, సంతకం పెట్టేశారు. అట్లాగే అన్న క్యాంటీన్లు తెరవబోతున్నారు. రాబోయే నెలల్లో ఒక కార్యాచరణ అయితే నాకు కనిపిస్తున్నంత వరకు నెలకి ఒక అంశం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అన్నీ చకచకా చేసి పడేసి అవన్నీ మొదట్లో చూసేశారు. ఇక అవి కొనసాగింపే నడిచిపోయాయి, కొత్తదనం కనిపించలేదు. ఆ ఎఫెక్ట్ ఫేస్ చేశాడు. ఇక్కడ బాబు గారు సిస్టమేటిక్గా దశల వారీగా ఇప్పుడు మొదటి నెలలో పెన్షన్ పెంపు, రెండో నెలలో అన్న క్యాంటీన్లు, బస్సులు ఆ తర్వాత నెలలో పెడతారేమో మహిళలకు బస్సులు కాన్సెప్టు, అసెంబ్లీ సమావేశాలు అయిపోయాక. ఇక అసలు ఛాలెంజ్ అలా ఇప్పుడైతే డబ్బులకు కొరత లేదు. రేపు 1వ తారీఖు జీతం పడబోతుంది ఖచ్చితంగా. ఉద్యోగులందరికీ 1వ తారీఖు జీతాలు పడబోతున్నాయి, పెన్షనర్లందరికీ 1వ తారీఖు డబ్బులు పడబోతున్నాయి. అట్లాగే వృద్ధులు వికలాంగులు వీళ్ళకి ఇచ్చేటటువంటిది ఎన్ని రోజుల్లో ఇస్తారు, ఇది కీ పాయింట్. జగన్ హయాంలో 1 నుంచి 6వ తారీఖు లోపు ఫస్ట్ వాళ్ళకి ఇచ్చేసేవాడు, మిగతా వాళ్ళకి తర్వాత. ఇది ఉద్యోగుల జీతాలు ఇవన్నీ 15 తర్వాత అయితే ఇది మాత్రం 1 నుంచి 6వ తారీఖు లోపు అయిపోతుండేది. ఇప్పుడు ఈ సచివాలయ సిబ్బందితో పెన్షన్లు ఇస్తే మామూలుగా వాలంటీర్ అయితే 50 కుటుంబాలకు ఒకళ్ళు ఉన్నారు కాబట్టి 1-2 రోజుల్లో అయిపోయాయి. ఇప్పుడు 2000 కుటుంబాలకి ఒక సచివాలయం, 10 మంది స్టాఫ్ ఉంటారు. 10 మంది స్టాఫ్ ఇప్పుడు 2000 కుటుంబాలు అంటే ఒక్కొక్కళ్ళు 200 కుటుంబాలని టచ్ చేయాల్సి ఉంటుంది. అందరికీ ఉంటాయా అంటే ఉండకపోవచ్చు, కానీ సచివాలయ పరిధిలో 2000 కుటుంబాలు ఉంటున్నాయి. 1000-1500 వేసుకుంటే 100-120. ఇది ఇప్పుడు వాళ్ళందరికీ అందులో కొత్త ఎక్స్పీరియన్స్, అది పడిపోవాలి వాళ్ళకి టైంకి. ఒకటి బ్యాంకులో డబ్బులు తీసుకోవడం, దాన్ని తీసుకుని ఎన్నిటికి వెళ్ళటం, ఇదంతా కూడా ఇది ఒక ఛాలెంజ్. అది కనుక 6వ తారీఖు లోపే ఇచ్చేయగలిగితే ఖచ్చితంగా జనం అసలు వాలంటీర్ సంగతి మర్చిపోతారు, లేకపోయినా నష్టం లేదనుకుంటారు. అదే టైంలో సచివాలయాల దగ్గరికి ఈ సర్టిఫికెట్లు ఇవన్నీ కూడా ఇళ్ళ దగ్గరికి తీసుకొచ్చి ఇచ్చేటటువంటి సిస్టమ్కి మరి ఆల్టర్నేటివ్ ఏం చేస్తారో చూడాలి. పోతే ఆ టైంలో సచివాలయ సిబ్బంది ఈ పనిలో ఉంటే ఆ పనులన్నీ ఆగిపోతాయి. అది ఎలాగా అన్నటువంటిది చూడాలి. ఇక్కడ ప్రజలని కన్విన్స్ చేసే విధమైనటువంటి స్టైల్లో ఈ నిర్ణయం చేయడం, ఇది ఆచరణలో పెట్టడం అన్నటువంటిది ముందున్నటువంటి సవాల్. మీడియా అంతా తోడుంటుంది కాబట్టి చిన్న చిన్న లోపాలనైతే పెద్దగా ఫోకస్ కానివ్వదు. సాక్షి రాసిన ఇప్పుడు పట్టించుకోరు, కానీ ప్రతిపక్షంలో ఉంది కాబట్టి ఇకపైన సాక్షికి సంబంధించి అబ్జర్వ్ చేస్తుంటారు. ఈ టైంలో ఈ పత్రికల్ని పక్కన పెడితే, సోషల్ మీడియాని పక్కన పెడితే జనానికి రీచ్ అయ్యేటటువంటి తీరే మనకి పడేటటువంటి మార్కులు ఎలా చేస్తారో చూడాలి.